కుమార్ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఏపీఆర్ చౌదరి గారు బీజేపీ సీనియర్ నాయకులు వారి సందేశాన్ని వస్తుందిగా కోరుతున్నాం. ఈరోజు రాజనగరం అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన రాజమండ్రి పార్లమెంట్లో ఎన్డీఏ అభ్యర్థి పురంధేశ్వరి గారి విజయం కోసం, అదేవిధంగా రాజనగరం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ రాజమండ్రి నుండి కోరుకొండ మీదుగా గోకవరం ప్రాంతం మీదుగా మరి విజయనగరం వరకు ఒక నేషనల్ హైవేని శాంక్షన్ చేయడం, అది నిర్మాణం వేగంగా రావడం చూశారు. అందుకు ముందు వాజ్పేయి గారి హయాంలో రాజనగరం మీదుగా ఒక ప్రభావం ఏంటి అనేది ఒక వెనుకబడి ప్రాంతంగా ఉంటుంది. ఈరోజు నేషనల్ హైవే వచ్చిన తర్వాత మరి బ్రహ్మాండమైన అభివృద్ధిని రాజనగరం సాధించింది. అనేక విద్యాలయాలు అంటే ఒక మెడికల్ కాలేజీ, 10 ఇంజనీరింగ్ కాలేజీలు మరి ఆ నేషనల్ హైవే రావడం వల్ల రాజనగరం మనకు వచ్చినాయి. అనేక ఉపాధి అవకాశాలు పెరిగాయి. అక్కడ అనేక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పెరిగినాయి, భూముల విలువలు పెరిగినాయి, ఉపాధి అవకాశాలు పెరిగినాయి. రాజనగరం మన యొక్క స్వభావాలు వాజ్పేయి ఇచ్చినటువంటి నేషనల్ హైవే వరకు సాధించబడింది, అభివృద్ధి సాధించిందని నేను ఈ సందర్భంగా పనిచేస్తా ఉన్నా. ఇవాళ ఈ కోరుకొండ మీదుగా గోకర్ణ మీదుగా ఈ నేషనల్ హైవే మనం అడగకుండానే నరేంద్ర మోడీ గారు మరి ఈ నేషనల్ హైవే మనం శాంక్షన్ చేయడం జరిగింది. ఈ రాబోయే రోజుల్లో ఈ నేషనల్ హైవేలో కూడా ఈ కోరుకొండ గోకర్ణ ప్రాంతాలు కూడా బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంది. మరి ఇవాళ అలాంటి అభివృద్ధిని సాధించడం కోసం, అలాంటి అవకాశాలు మెరుగుపరచుకోవడం కోసం పురంధేశ్వరి గారిని మరి రాజమండ్రి పార్లమెంట్కి అభ్యర్థిగా విజయం సాధించే విధంగా మనందరం కృషి చేసినట్లయితే రాబోయే తరాలకి, భవిష్యత్ తరాలకి ఈ కోరుకొండ, గోకవరం, సీతారామం ప్రాంతాలు మరింత అభివృద్ధిని సాధించడం కోసం మరి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఆ రకంగా మరి పురంధేశ్వరి గారికి విజయం ఇవ్వాలని నేను అభ్యర్థిస్తా ఉన్నాను. అదేవిధంగా రాజానగరం నుండి మరి భక్తుల బంగాకృష్ణ గారికి జనసేన తరఫున పోటీసిన ఆయన కూడా విజయం ఇవ్వాలి. ఈ ఇద్దరు అభ్యర్థుల మూలంగా, ఈ ఇద్దరు నాయకుల మూలంగా ఈ ప్రాంతం అభివృద్ధి సాధిస్తున్నటువంటి విశ్వాసాన్ని నాకు ఉంది. మనందరం కూడా ఆ విశ్వాసాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి. ప్రజలకు మనం హామీ ఇవ్వచ్చు. ప్రజల్లో ఈ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధిని సాధించడం కోసం ఈ ప్రాంతంలో మరి ఇంతవరకు ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మూలంగా ఎంత దోపిడీ, ఎంత అవినీతి, ఎంత అరాచకం సాగిందో మనం కళ్ళాలో చూసాం. ఆవ భూముల్లో మరి నిర్మాణం కోసం సాగించినటువంటి గవర్నమెంట్ అంటే అలాంటి అవినీతి కుంభకోణం మరి బహుశా రాష్ట్రంలో ఎక్కడ ఉండదు. అంటే 20 అడుగుల రోజులు మరి 600 ఎకరాలు ఇల్లు పెడతామని వాళ్ళు సేకరణ చేసి 45 లక్షలు ఎకరాలు తీసుకొని 10 లక్షలు విలువ చేసిన భూమిని 45 లక్షలు తీసుకొని చేశారంటే మన కళ్ళెచ్చ పట్టబడి జరిగింది. అది అంతేకాదు పండుగలు తరలించారు, చెరువులు తరలించారు, ఇసుకలు దోపిడీ చేశారు. ఈ విధంగా ఈ రాష్ట్రం మన కళ్ళారా చూస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పెద్ద విచ్చలవిడిగా మన ప్రాంతంలో సాగింది. కాబట్టి మరి అలాంటి పరిమాణాన్ని చెరవగీతం పాడి అభివృద్ధి సాధించడం కోసం పురంధేశ్వరి గారికి విజయం సాధించే విధంగా, అమరావతి గారికి విజయం సాధించే విధంగా మనం గ్రామాన భూప్రాధిగా మనం పనిచేసి విజయం సాధించాలని ఈ 3 పార్టీలు సంసిద్ధంగా అనంతరం నిద్రాహారాలను పనిచేద్దామని ఆశాభావంతో మరొకసారి నేను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. చేశాను. धन्यवाद सर.
ఏ దగ్గర అక్కడ ఎందుకు అక్కడి నుంచి తీసుకుంటావు